సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఇదివరకు వచ్చేసి మీరు చాలా రకాల సెట్టింగ్స్ అయితే చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఒక సెట్టింగ్ దగ్గర మీ మొబైల్ ఏమవుతుందంటే స్కాన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఆ సెట్టింగ్ వచ్చేసి చాలా డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ అనమాట. సో ఆ సెట్టింగ్ గురించి ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా ఉండబోతుంది, అదేవిధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా మందికి తెలియదు, అదేవిధంగా చాలా మందికి ఈ సెట్టింగ్ అనేది ఉంటుందా అని చెప్పేసి కూడా తెలియదు అనమాట. ఈ స్కాన్ చేసే విధానం ఈ రకం కూడా ఉంటుందా అని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో అది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో మీకు వచ్చేసి ఇదివరకు ఏం చెప్పినా అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఎటువంటి ఏవైతే రీసెంట్గా చెప్పిన వీడియోలో మీకు ఏమని చెప్పినా ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఇన్స్టాల్ చేయకండి. అదేవిధంగా హార్మ్ఫుల్ డివైస్ ఏవైతే ఉంటాయో స్కాన్ చేసుకొని ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి అని చెప్పినా కదా. సో ఇప్పటి నుంచి మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి అందరి మొబైల్లో బై డిఫాల్ట్ ఆన్ కావడం జరుగుతుంది, మనకు తెలియకుండానే ఇది ఆన్ అయి ఉంటుంది. సో దీని ద్వారా మన మొబైల్ అనేది మొత్తం స్కాన్ అయిపోయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు వచ్చేసి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం ఏం చేయాలంటే నార్మల్గా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమందికి ఈ విధంగా సెర్చ్ చేస్తూ వస్తుంది అనమాట. గూగుల్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే టాప్లో చూసినట్టయితే మన గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారుగా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. కొంతమందికి డైరెక్ట్ మన డిఫాల్ట్ యాప్స్లో ఏవైతే సెట్టింగ్స్ ఆప్షన్లో ఉంటాయో అదైతే ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా రాగానే ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే మనకు కనెక్టెడ్ డివైజెస్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో వీటికి సంబంధించి ఏవైతే మన కనెక్షన్స్ ఉన్నాయో అవి వచ్చేసి డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మెయిన్గా ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే ఇక్కడ డివైజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు చాలా రకాలుగా డివైజెస్ ఏవైతే ఉంటాయో నియర్ బై డివైజెస్ గురించి ఇదైతే మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుందామని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ సపోజ్ మీ మొబైల్ అనేది వేరే పర్సన్కి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొబైల్ డివైస్లో కనెక్ట్ చేసుకొని అదేవిధంగా మీ మొబైల్లో ఉన్న ఏదైతే డేటా ఉంటుందో అది వచ్చేసి షేర్ చేసుకోనికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని గురించి ఏం చేస్తారంటే దీన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ టాప్లో కనబడుతుందిగా, కొంతమందికి వేరే వేరే రకాలుగా కనబడవచ్చు. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే బై డిఫాల్ట్గా అందరికి వచ్చేసి ఆన్ కావడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఫ్రెండ్స్ మీకు 2-3 బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట, అవి కూడా చెప్తాను. సో ఒకటి వచ్చేసి మీకు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉంటుందో మొబైల్ సంబంధించింది అది వచ్చేసి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా అంటే ఇది ఎటువంటి స్కాన్ చేయకపోయింది అనుకోండి, కంపల్సరీగా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డివైస్కి సంబంధించిన నెట్వర్క్స్ కానీ సిగ్నల్స్ కానీ కనెక్ట్ కాదనమాట. సో అదేవిధంగా మీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చాలామందికి అన్ని మొబైల్స్లో ఇప్పటి వరకు అన్ని నేను చూసిన దాంట్లో మొత్తం ఇది స్కాన్ ఫర్ నియర్ బై డివైస్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి డైరెక్ట్ ఇన్బిల్ట్గా డిఫాల్ట్గా మొత్తం ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్ చేసుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి ఇది వర్క్ కావడం స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఉపయోగంలో ఉంటుందో అప్పుడే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు గురించి ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైతే ఫైల్స్ యాప్స్ వేరే మొబైల్ నుంచి షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, రీసెంట్ మూవీస్ ఏవో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటికి సంబంధించిన ఈ డివైజెస్ సెక్షన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి డైరెక్ట్ మనకు ఆన్ ఉన్నట్టయితే ఈ బ్యాటరీ బ్యాకప్ కానీ ఇవన్నీ మనకు డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మీకు కావాల్సినప్పుడు ఇదైతే ఆన్ చేసుకోవాలి, అప్పుడు ఆ పర్మిషన్ ఆటోమేటిక్గా అడుగుతుంది కాబట్టి మీరు ఈజీగా అయితే ఆన్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఈ చిన్న ఆప్షన్ వాడి మనం వచ్చేసి ఎటువంటి డివైస్కి అనేది మన మొబైల్ అనేది అట్రాక్ట్ కాకుండా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైతే మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారో చెప్పలేము, అదేవిధంగా వాళ్ళ ఫోన్లో ఏం నడుస్తుందో అదొకటి ఇదొకటి నడుస్తూ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన డేటా అనేది మన మొబైల్లోకి రాకుండా అదేవిధంగా మన డేటా అనేది వేరే మొబైల్లోకి వెళ్ళకుండా సో ఈ విధంగానైతే ఈ చిన్న సెట్టింగ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మన వైఫై బ్లూటూత్ ఏ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయో సో ఆ విధంగానైతే ఈ ఆప్షన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అందరి మొబైల్స్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.